బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికైతే ముగిసింది. మరి ఎన్డీఏ విజయం సాధిస్తుందా, మహాగఠబంధన్ విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి ప్రజల తీర్పు ప్రస్తుతానికి ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే మరి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఏమిటి అంటే, ఎన్డీఏ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎంని ఎవరు చేస్తారు, అదేవిధంగా ఎన్డీఏ ఓడిపోతే దేశం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా ఇప్పుడు చర్చిస్తున్నారు. సో ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఒకవేళ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే లేదా ఓడిపోతే దేశ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది రాము? రైట్, మొత్తం మీద బీహార్ ఎన్నిక అనేది చాలా ప్రశాంత వాతావరణంలోనే ముగిసిందని చెప్పవచ్చు. 2 విడతలుగా జరిగిన బీహార్ ఎన్నికను అటు ఎన్డీఏ కావచ్చు, ఇటు మహాగఠబంధన్, ఇది 2 కూటమిలు అయితే దీన్ని కేవలం బీహార్ ఎన్నికగానే కాదు, దీన్ని దేశంలో అంటే దేశంలో జరుగుతున్న ఒక ఎన్నికగా భావించారు. అందుకని చెప్పేసే 2 పార్టీలు, అటు బీజేపీ, కాంగ్రెస్ అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక 2 నేషనల్ పార్టీలు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోకల్ పార్టీలైనా ఇటు ఆర్జేడీ అలాగే జేడీఎస్ వీరితోటి కూటమిగా ఏర్పడి అక్కడ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి విస్తృతమైన ప్రచారం అయితే నిర్వహించారు. మొత్తం మీద గత 2-3 నెలల నుంచి బీహార్ ఎన్నికలు అనేది ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇటు ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ అలాగే జేడీఎస్, నితీష్ కుమార్ పార్టీ, అలాగే వీరితో పాటు ఎల్జీపీ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాము అని ఎంతో ధీమాతో ప్రచారాలు అయితే నిర్వహించారు. ఇక అంతే ధీమాతో మహాగఠబంధన్ కూడా అదే ధీమాతో ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ కూడా ముందుకు వెళ్లారు. ఇటు ఆర్జేడీ నుంచి మనకు ఏదైతే ఆర్జేడీ నుంచి అయితే ఆ కూటమి కూడా ఖచ్చితంగా మేము అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామన్న ధీమాతోటే వెళ్లారు. మొత్తం మీద నిన్నటితోటి 2వ విడత పోలింగ్ కూడా నిర్వహించారు. నవంబర్ 6న మొదటి విడత పోలింగ్ 121 స్థానాలకు ముగిసింది. నిన్న 122 స్థానాలకు ముగిసింది. మొత్తం 243 స్థానాలకు బీహార్ ఎన్నిక అనేది, బీహార్ అసెంబ్లీ ఎన్నిక అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంటుంది, ఎన్డీఏ కూటమి దాదాపు అధికారము చేపట్టబోతుంది అని చెప్పేసి అయితే చాలా క్లియర్ గా మాట్లాడారు. ఈ నేపథ్యంలోని కొన్ని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఆర్జేడీ, కాంగ్రెస్ అలాగే వీటికైతే అంటే ఆర్జేడీ, కాంగ్రెస్ ఉన్న ఈ మహాగఠబంధన్ కూటమి అయితే 70 నుంచి 100 సీట్లు మాత్రమే సాధిస్తుందని ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే బయటకు పబ్లిష్ చేశాయి, చెప్పాయి. దాని తర్వాత జేడీఎస్, బీజేపీ, ఎల్జీపీ ఉన్న ఎన్డీఏ కూటమి 133 నుంచి 167 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వేలు చెప్పాయి. ఇక ప్రశాంత్ కిషోర్, ఏదైతే జనసురాజ్ పార్టీ పెట్టి ప్రశాంత్ కిషోర్ వచ్చారో, ప్రశాంత్ కిషోర్ అయితే దాదాపు ఇక్కడ 0 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అయితే వివరించాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ లలో పీపుల్స్ పల్స్, అలాగే మ్యాటేజ్, న్యూస్ 18, డైనమిక్ భాస్కర్, ఎన్డీఏకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే కీలకంగా ఉన్నాయి. ఈ పోల్స్ మొత్తము ఎన్డీఏ పార్టీ మాత్రమే గెలుస్తాయి అని చెప్పేసి అయితే ఆ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పేసి చెప్పాయి. దాని తర్వాత ఇక్కడ కొన్ని కీలకమైన పరిణామాలు బీహార్ ఎన్నికల్లో జరిగినట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ ఆ సర్వేలు అయితే వివరించాయి. ముఖ్యంగా ఈ ఓటింగ్ శాతం కూడా చాలా వరకు పెరిగింది. దాదాపు 68% వరకు బీహార్ లో ఓటింగ్ అయితే నమోదైనట్టు అయితే వాళ్ళు చెప్పారు. అదే కాకుండా గతంలో పోల్చుకున్నట్టయితే మహిళల ఓటింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్లు కూడా చెప్పాయి. ఈసారి మహిళలు దాదాపు 71.6% మహిళలు ఓటర్లుగా ఉన్నారని చెప్పేసి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి తమైతే చెప్పాయి. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏకి, ముఖ్యంగా బీజేపీ, జేడీఎస్ కి అయితే అవకాశం ఇచ్చాయి. అవే గెలుస్తున్నాయని చెప్పేసి వాళ్ళ అంచనా ప్రకారం అయితే చెప్పారు. అయితే ఇక్కడ అసలు ఫలితాలు మాత్రం నవంబర్ 14న బయటకు వస్తాయి. మరి నవంబర్ 14న నిజంగానే నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుస్తుందా, లేదంటే మనకు తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటు ఆర్జేడీ, కాంగ్రెస్ గెలుస్తుందా అనేది తెలియదు. అయితే ఇక్కడ కొన్ని కోణాలు మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ
ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అక్కడ గెలిస్తే మాత్రం నితీష్ కుమార్ సీఎం అని చెప్పేసి చాలా వరకు అయితే కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమి కట్టినప్పుడు, కూటమిగా తమ సీట్లలో పోటీ చేసినప్పుడు ఎన్డీఏ అభ్యర్థిని, అంటే ఎన్డీఏ అభ్యర్థిగా నితీష్ కుమార్ అయితే చాలా వరకు సస్పెన్స్ గానే ఉంచారు, ప్రకటించలేదు ఆయననే తమ సీఎం అభ్యర్థి అని. ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా అయితే అక్కడ ప్రకటించలేదని చెప్పవచ్చు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. అలాగే సీట్ల పంపకాల్లో కూడా చాలా వరకు వారిలో కొన్ని తేడాలు కూడా కనిపించాయి. అందుకనే అక్కడ పోటీ చేసిన బీహార్ లో అటు జేడిఎస్ 101 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది. ఆ తర్వాత ఎల్జీపీ పార్టీ అయితే 29 స్థానాల్లో పోటీ చేస్తే మిగతా ఉన్న పార్టీలు ఇక చెరో 5 స్థానాల్లో మొత్తం 243 స్థానాల్లో కూటమి అయితే పోటీ చేసింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు మరి నితీష్ కుమార్ అయితే ఇప్పటి వరకు సీఎం గా ప్రకటించలేదు. కానీ ఎన్డీఏ అయితే అక్కడ అధికారంలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. మరి నిజంగానే నవంబర్ 14న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాల్సి వస్తే నితీష్ కుమార్ కు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా, లేదంటే మరేదైనా వ్యూహాలు రచిస్తారా అనేది అయితే చాలా కీలకంగా మారింది. ఒకవేళ నితీష్ కుమార్ ను సీఎం గా ప్రకటిస్తే ఆయన మరోసారి బీహార్ కి సీఎం గా ఉంటారు. ఆయన 20 సంవత్సరాలుగా, అంటే దాదాపు ఇది 10వసారి ఆయన సీఎం గా పదవి చేపట్టడము అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే ఇక్కడ ఒకవేళ ఆయనను సీఎం గా ప్రకటించకపోతే మాత్రం నితీష్ కుమార్ అయితే ఆయన తనదైన స్టైల్లో ఆయన చక్రం తిప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే 101 స్థానాల్లో ఆయన పోటీ చేశారు కాబట్టి ఈసారి ఎంత లేదన్నా 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తారన్న ఒక ధీమతో ఆయన కనిపిస్తా ఉన్నారు. కాబట్టి 70 నుంచి 80 స్థానాలు ఆయన చేతిలో ఉంటాయి. ఇక ఎన్డీఏ కూటమి అయితే ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే ఆయన తీసుకునే చర్య అనేది చాలా ఊహాతీతంగా ఉండవచ్చు. ఇక దేంతోటైనా చేతులు కలిపి తను సీఎం గా సాధించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఈ బీహార్ ఎన్నికల్లో ఇక తేజస్వి యాదవ్ అయితే దాదాపు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆయన సీఎం అభ్యర్థి కానట్టు. ఎందుకంటే అక్కడ మహాగఠబంధన్ అయితే చాలా వెనకబడి ఉన్నది. దాదాపు 70 నుంచి 80 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చి చెప్పేశాయి. కానీ ఫలితాలు అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాబట్టి నవంబర్ 14న మహాగఠబంధన్ ద్వారా కాంగ్రెస్ కు లాభం చేకూరినట్లు అనుకోవాలా, లేకపోతే నష్టం అయినట్లు అనుకోవాలా? మొత్తానికి ఈ మహాగఠబంధన్ లో చేరిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి లాభం చేకూరిందా, నష్టం చేకూరిందా? ఇప్పుడు ఈ మొత్తం ఎన్నికలను చూసుకుంటే రాహుల్ గాంధీ కింగ్ అనుకోవాలా, కింగ్ మేకర్ అనుకోవాలా? రైట్, మనం మొత్తం మీద మహాగఠబంధన్ అయితే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ లో చాలా వెనకబడి ఉన్నది. 70 నుంచి 80 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చి చెప్పేశాయి. కానీ నవంబర్ 14 తర్వాత అసలు రిజల్ట్ అనేది బయటపడుతూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ అనే ఒక అస్త్రాన్ని తీసుకొని బీహార్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. హైడ్రోజన్ బాబు అన్నారు. అటు హర్యానాలో ఓట్ చోరీ గురించి మాట్లాడారు, ఇటు మహారాష్ట్రలో ఓట్ చోరీ గురించి మాట్లాడారు. ఇక బీహార్ లో కూడా దాదాపు 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన పెద్ద మొత్తంలో ప్రచారాలు చేస్తూ ఆయన ముమ్మరమైన ప్రచారం అయితే నిర్వహించారు. కానీ ఈ మేరకైతే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే మాత్రం రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం అనేది కేవలం అవి బూడిదలో పోసిన పన్నీర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన అంతగానం ప్రచారం చేసి అంత విస్తృతంగా దాని ఓడ్చోరు గురించి అంతగానం జనాల్లోకి తీసుకెళ్ళినా గానీ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆ మాగట్ కూటమికి అయితే చాలా వరకు వెనుకబడి ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆ రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలన్నీ విఫల ప్రయత్నాలుగానే చూడవచ్చు. అయితే ఆ ఎగ్జాక్ట్ పోల్స్ అనేది మనకు తెలియదు. ఇక నవంబర్ 14 తర్వాత అసలైన ఫలితాలు వెలువడతాయి కాబట్టి ఆ ఫలితాల్లో నిజంగానే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఎన్ని సీట్లను సాధించింది, అందులో ఉన్న లెఫ్ట్ పార్టీలు కావచ్చు అవన్నీ ఎన్ని సీట్లను సాధించింది, ఆ సీట్లను సాధించిన తర్వాత ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు, ఏ ప్రమాణాలు అంటే వారు తీసుకున్న ఏ అంశాలు జనాల్లోకి విస్తృతంగా వెళ్ళలేదు, ఏ మైనస్లు ఉన్నాయి అనేది అయితే చాలా క్లియర్ గా దాన్ని పైన విశ్లేషించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కానీ మొత్తం మీద రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ అనే అంశాన్ని తీసుకొని వెళ్లారో ఆ ఓట్ చోరీ అంశం అయితే బీహార్ ప్రజలకైతే పెద్ద ఎత్తున అక్కడ ఉపయోగపడలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బీహార్ లో చాలా వరకు ఆ లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అక్కడ మహిళా ఓటర్లు కావచ్చు, లేదంటే కూలి పనులు చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే వలసదారులు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. ఆ వలస కార్మికులు అలాగే అక్కడ ఉన్న కొంచెం పేద కార్మికులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ ఇలాంటి ఒక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారంతా
ఓట్ చోర్ పైన పెద్దగా ఆసక్తి చూపలేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు అంటే పోల్ మేనేజ్మెంట్ లో వారికి వారి ఓటును ఎవరు కొనుక్కోగలిగితే వారికి ఓటు వేసినట్టయితే చాలా క్లియర్ గా ఈ ఎగ్జిట్ పోల్స్ ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఎన్డీఏ అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ప్రభుత్వం కూడా అదే ఉన్నది కాబట్టి అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే నితీష్ కుమార్ కూడా అక్కడ సిట్టింగ్ సీఎం గా ఉన్నారు కాబట్టి వారికి ఎంతో కొంత ఇవన్నీ ప్లస్ అయ్యే అవకాశంగా కనిపిస్తా ఉన్నది. కానీ రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు ఏవి ఈ ఎగ్జిట్ పోల్స్ ని బట్టి చూస్తే మాత్రం రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు అయితే పెద్దగా ఫలించినట్టు కనిపిస్తలేదు. కానీ నిజమైన ఫలితాలు వెలువడిన తర్వాత అసలైన అభిప్రాయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గౌరీ. అయితే ఈ ఓటు చోరీ అంశం అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇక్కడైతే వర్కౌట్ అవ్వలేదు అనేది కనిపిస్తుంది. దాని మీద ఎవరూ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఓన్లీ రాహుల్ గాంధీ మాత్రమే ఆ ఆరోపణలు చేస్తున్నారు. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? ముందు కాంగ్రెస్ ని ఈ అంశంతో నమ్మే అవకాశం ఉందా లేదా? రైట్, మనం చూసుకున్నట్టయితే ఓట్ చోరీ అనేది ఆయన దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఏదైతే కేవలము హర్యానా, బీహార్ అలాగే మహారాష్ట్రలే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు చోరీలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఇటు బీజేపీ ప్రభుత్వం అయితే పాటుపడుతుందని చెప్పేసి బీజేపీ పాలిత రాష్ట్రాలపైన అయితే ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్న ఏదైతే క్యాంపెయినింగ్ ఉన్నదో ఓట్ చోరీ అనేది, అది ఇటు మన సౌత్ సైడ్ కొంచెం ఇక్కడ ఎడ్యుకేటెడ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే కేరళ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కాస్త ఎడ్యుకేటెడ్ గా కొంచెం ఫార్వర్డ్ గా ఉన్నాయి కాబట్టి ఓట్ చోరీ పైన ఈ సౌత్ లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తా ఉన్నది. కానీ నార్త్ పైన మాత్రం దాని ప్రభావం అయితే చాలా తక్కువ కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఫలితాలు అయితే పూర్తిగా వెలువడలేదు, కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం అక్కడ ఏం పనిచేయనట్టే కనిపిస్తా ఉన్నది. ఇక హర్యానాలో కూడా ఆయన చెప్పుకొచ్చారు, హర్యానాలో మేము గెలిచే వాళ్ళమే, కానీ లాస్ట్ 2-3 డేస్ లో అక్కడ జరిగిన ఓట్ చోరీ కావచ్చు అవన్నీ దృష్ట్యా అక్కడ మేము ఓడిపోయామని చెప్పేసి ఆయనే మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పారో దాన్ని బట్టి చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఇక మొత్తం మీద ఓట్ చోరీ అనే కాన్సెప్ట్ నార్త్ లో కన్నా సౌత్ లో ఎక్కువగా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది. మనం చూడాలి రానున్న కాలంలో సౌత్ లో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నది అయితే తెలిసే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా మన జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నిక జరిగింది. కానీ ఉప ఎన్నికలో ఎక్కడ ఓట్ చోరీకి సంబంధించిన ప్రచారం గానీ ప్రస్తావన గానీ జరగలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కి అయితే ఇప్పుడు ఉన్న ఎగ్జిట్ పోల్స్ పట్టు చూస్తే ఇక్కడ కాంగ్రెస్ కి ఎక్కువ మెజారిటీ అయితే కనిపిస్తా ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం ఓట్ చోరీ అనే ఒక ప్రస్తావన లేకుండానే కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. కానీ రాబోయే రోజుల్లో ఓట్ చోరీ అనేది సౌత్ లో ఎక్కువగా ఒక అస్త్రంగా పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.